గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవికే ఎంటర్టైన్మెంట్స్. టుడే వ్లాగ్ వచ్చేసి వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. అందరూ కలిసి, అందరూ అంటే నేను, వదిన, అన్న పిల్లలు అండ్ అత్త, మమ్మీ ఇంకా జయవంత్, హిమవంత్ కలిసి వెళ్తున్నామండి. ఈ ఊరికి వెళ్ళి దాదాపు 3 years అవుతుందండి. అంశు చిన్నప్పుడు పురుడికి వెళ్ళామంతే అండి. ఇంతకీ ఈ ఊరు ఎక్కడంటే సామిరెడ్డి కండ్రిగ అండి, నగిరి దగ్గర చిన్న విలేజ్. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఏమన్నా స్పెషల్ ఉంటేనే కదండి ఇన్వైట్ చేస్తారు బంధువులు. అలాగే ఇక్కడ కూడా స్పెషల్ ఉందండి, సో అందుకే ఇన్వైట్ చేశారు. మా అన్నకి పెళ్ళయి 5 years అవుతుందండి. ఇంతవరకు జాతర చేసిందే లేదు వాళ్ళ ఊర్లో. సో ఇప్పుడైతే చేస్తున్నారు 5 years తర్వాత. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. హిమవంత్ చూసారా ఎంత బాగా నిలబడుకున్నాడు. కూర్చోమంటే కూడా కూర్చోవట్లేదండి. హిమవంత్ నిలబడుకొని వెహికల్స్ అవి చూస్తూ ఉన్నాడు. మేము ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచామండి. లేచి రెడీ అయ్యి 6:30కి స్టార్ట్ అయ్యామండి. ఎర్లీ మార్నింగ్ కదా, సో దేవుడి సాంగ్ అయితే పెట్టాడండి మా అన్న, శివయ్య సాంగ్. సో అది వింటూ అలా వెళ్తున్నాము. హిమవంత్ చూసారా నిద్ర వస్తా ఉంది హిమవంత్కి. ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేపించాం కదా, సో అలా నిద్రపోయాడనమాట. అలాగే జయవంత్ కూడా నిద్రపోయాడండి. మా అన్న కొడుకు ఎనర్జీ మాత్రం చూడండి ఒకసారి. అలా ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని చెప్పి. దగ్గర పుత్తూరుకి అయితే వచ్చేసామండి మేము. ఇది బైపాస్ అండి. బైపాస్ నుండి ఇంకా టౌన్ లోకి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, సో తిరుపతిలో షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయండి, ఏమీ ఓపెన్ చేయలేదు. అది కాక హైవేలో వచ్చేసామండి, ఏం కొనలేదు. సో ఇంకా అత్త వాళ్ళ కోసం చిన్న షాపింగ్ అయితే చేస్తున్నామండి. అన్న వదిన దిగి పువ్వులు అలాగే స్వీట్స్, హాట్, అరటిపళ్ళు అవైతే తీసుకున్నామండి అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంకా అలాగే అమ్మవారికి మాల కూడా తీసుకున్నామండి. అలా పుత్తూరు నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళే దారిలో వదిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉందండి. సో అన్న అయితే అక్కడ ఆపాడు మాట్లాడాలి అని చెప్పేసి. సో కొద్దిసేపు మాట్లాడేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యామండి. హిమవంత్ అండ్ జయవంత్ నిద్రపోతున్నారు కదా, సో మమ్మీ నేనైతే దిగలేదండి, కార్లోనే ఉన్నాము. అమ్మమ్మ అక్కడికే వచ్చింది, సో అక్కడే మాట్లాడాము. అలా కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత హిమవంత్ అయితే నిద్ర లేచాడండి. చూడండి అన్న పెట్టే సాంగ్స్కి పిల్లలు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అలా మేము జాలీగా హ్యాపీగా ట్రావెల్ చేసి విలేజ్కి అయితే వచ్చేసామండి. రాగానే మా అన్న వాళ్ళ బామర్దులు అయితే వచ్చారండి. వచ్చి బ్యాగులు అవి తీసుకొని లోపలికి అయితే వచ్చారు. నన్నైతే రావద్దని చెప్పారండి, సో అందుకే గేట్ దగ్గరే నిలబడ్డాను. చిన్న బిడ్డని తీసుకొని వచ్చాను కదా, సో దిష్టి తీసి అయితే లోపలికి రప్పించాలి అన్నారు. సో అందుకని వెయిట్ చేస్తున్నాను నేను అక్కడ. ఎర్రనీళ్ళు చేయడానికి టైం పడుతుంది కదా, సో అమ్మ అయితే చేసి తీసుకొని వస్తుందండి. నేను అంతసేపు బయటనే వెయిట్ చేశానండి. ఇంకా అమ్మ ఎర్రనీళ్ళు అయితే తీయేసి బొట్టు పెట్టిందండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. జయవంత్ని పడుకోబెడుతున్నానండి మంచం మీద. ఒకసారి జయవంత్ని చూడండి. జాతర ఎలా జరిగిందో నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తానండి, చూసేయండి. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.